మానవ జీవితాల్లో అవసరాల్లో ఒకటి ధనం. ఈ ధనాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దీన్ని థియలాజికల్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. ధనాన్ని ఉపయోగించడం మనకు రావాలి, ధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి. ధనాన్ని గురించి బైబిల్లో అడుగడుగున మాట్లాడింది. అలా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని సందర్భం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలేదు. ఆగుతాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలని కొండ మీద ప్రసంగం అంటారు, తెలుసు కదా. 5, 6, 7 అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అంటే, ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రాజ్యానికి సంబంధించిన మేనిఫెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారు చూసారా, అలాంటి దానికన్నా గొప్ప వాగ్దానాలు అన్నమాట. తన రాజ్యంలో ఎలాంటి వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడో చెబుతాడు. అందులో ఒక పట్టిక, ఒక్కొక్క భాగం మనకు తెలియజేస్తుంది. అందులో 19వ వచనంలో ఒక మాట అంటున్నాడు, డబ్బు విషయంలో జాగ్రత్త. అవసరానికి ఈ జీవితంలో డబ్బు చాలా అవసరం, కానీ అదే డబ్బుని సరిగ్గా మేనేజ్మెంట్ చేయడం రాకపోతే ఆ డబ్బుతో నీకు చాలా ప్రమాదం. దేవుని రాజ్యంలో ఉండాలన్నా, భూమి మీద సరిగ్గా కొనసాగాలన్నా డబ్బుని హ్యాండిల్ చేయడం రావాలి. మరొక విషయం, అందరికీ డబ్బులు కావాలనిపిస్తే అనిపించదా? అది బాగా అంటున్నాను, బాగా వినండి. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మనం ఎప్పుడు డబ్బులు వెనకాల పరిగెట్టినా డబ్బు మన దగ్గర ఉండదు. దానికి ఒక ట్రిక్ ఉంటుంది. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో దాన్ని సరిగ్గా మనం అలా హ్యాండిల్ చేయగలిగితే అది మన వెనకాల వద్దంటే పరిగెట్టి వస్తుంది. అది ఎలా అన్నదాన్ని కీవర్డ్స్ మనం చూద్దాం. ఇక్కడ అంటున్నాడు చూడండి, డబ్బు కూర్చుకొనవద్దు, భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు. ధనమును కూర్చుకోవద్దంటే చాలామంది ఏమన్నారంటే ఈఎంఐలు కూడా కట్టను అన్నారు. ఇంకెళ్ళి ఏమనాలండి, ఇంకా ధనం కూర్చుకోవద్దంటే ఇంక ఈఎంఐలు కట్టొద్దని, అప్పులు తీర్చొద్దని కాదు. ధనం కూర్చుకోవద్దంటే బాగా వినాలి, ధనాన్ని కూడబెట్టొద్దు, ధనాన్ని పొదుపు చేయొద్దని లేదు బైబిల్. 2 పదాలు తెలియాలి.